జై భవాని. నేను మీ సురేంద్ర అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, దేశం మొత్తం ఇసుక మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతుందన్నమాట. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, ఏ దిశగా వెళ్తున్నాయో. ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఇలానే ఇసుక మాఫియాకి కొన్ని ఊర్లే కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూసాం. అప్పటికే అదే పరిస్థితి, ఇప్పటికీ ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కూటమి గవర్నమెంట్లో కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ అదే ఇసుక మాఫియా రన్ అవుతూనే ఉంది. నేనేమంటున్నానంటే, ఒకటే చెప్తున్నా, నేను ఇసుక మాఫియాని కంట్రోల్ చేయవచ్చు. నేనేమంటున్నానంటే, ఇసుక రీచ్లు కొన్ని పెడితే అక్కడే ఇసుక తీసుకునేటట్టు అలా ఏర్పడితే తప్పితే మటుకి ఈ ఇసుక మాఫియాని కంట్రోల్ చేయలేం. ఇది గవర్నమెంట్ అలాగే అధికారులు సమిష్టిగా వర్క్ చేస్తే ఈ ఇసుక మాఫియాని కంట్రోల్ చేయవచ్చు. కానీ అసలు అధికారులు నిజంగా మర్చిపోయారు. ఇసుక మాఫియాని మర్చిపోయారు. ఎవడు పడితే వాడు ఇసుకను దోచుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, ఇప్పటికీ మీరు ఇసుక మాఫియాని కంట్రోల్ చేయకపోతే భావితరాల వాళ్ళకి ఇసుక అనేది కనీసం ఒక గుప్పెడి ఇసుక కూడా కనిపించదు. ఫ్యూచర్లో ఇసుకను కూడా మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది భయం ఏర్పడుతుంది. అలాంటి దారుణ స్థితిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే అండి, ఆఖరికి బ్రిడ్జిల కింద ఉండే ఇసుకను కూడా, కులకమ్మ ప్రాజెక్ట్ నుండి వెళ్ళే ఇసుకను కూడా తవ్వేస్తున్నారన్నమాట. అంటే ఆ బ్రిడ్జ్ను కూడా కూల్చే దానికి ప్రయత్నిస్తున్నారు అనేది భావన ఏర్పడుతుంది. బ్రిడ్జి కింద కూడా ఇసుక తవ్వేస్తుంటే ఇంక ఎవరికి ఏం చెప్తాం చెప్పండి. ఇంకా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవి జరుగుతున్నాయి. మరి అధికారులు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవని నేను భావిస్తున్నాను. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి చెప్పండి. చూసాం కదా, గత ప్రభుత్వంలో ఊర్లు కొట్టుకుపోయినాయి. ఇప్పటికీ వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు కొట్టుకోపోతే కనీసం గవర్నమెంట్ నష్టపరిహారం కూడా ఇవ్వాలా ఇప్పటికీ. మరి ఇంకా ఏం చెప్తాం చెప్పండి. అంటే ఫ్యూచర్లో ఉండే ఇప్పుడు గులకమ్మ లేకపోతే నదీ ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఇంకా ఏర్పడితే ఫ్యూచర్లో కొన్ని గ్రామాల అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల? అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఇసుక మాఫియా వాడి నిర్లక్ష్యం వల్ల, కొంతమంది నాయకుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నిర్లక్ష్యం వహించేది కొన్ని ప్రాణాలను కోల్పోయిన తర్వాత అప్పుడు వచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించకంటే దాని ముందుగానే పసికట్టి దానిని మనం ఎంతవరకు దానికి ఇది చేద్దాం అంటే, ఇసుక మాఫియా అనేది నేను ఒకటే చెప్తున్నానండి, కొన్ని రీచ్లు పెట్టండి. ఆ రీచ్ల దగ్గరికి వెళ్ళి అక్కడే ఇసుక తీసుకోవాలని చెప్పండి. కొన్ని ఊర్లు మాత్రమే ప్రకటించండి, ఇక్కడికి వెళ్ళే ఇసుక అనేది తీసుకొని వచ్చుకోండి, ఫ్రీ ఇసుక అని చెప్తున్నారు, అలానే తీసుకోవచ్చు. అసలు నిజంగా ఇసుక అవసరం లేకపోయినా కొంతమంది ఇసుక తీసుకొని వచ్చి కొంతమంది కుప్పలు రీచ్లుగా పోసేసుకొని ఎంతవరకు కరెక్టు? మొన్న మనకు తెలిసిన ఒక వ్యక్తి, మన నున్నా బాలసుబ్రహ్మణ్యం గారు, నిజంగా గ్రేట్ సార్ మీరు. కొన్ని అక్కడ మధ్యపాడు మండలంలో చాలా గులకమ్మ పోతూ ఉంటుందన్నమాట. అక్కడికి అటు సైడు మల్లారం డ్యామ్ అటు సైడు అక్కడ చాలా వాటికి ఇసుకని అన్నమాట. ఇసుకని చాలామంది అసలు బ్రిడ్జి కింద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఊర్లో అయినా ఎక్కడైనా కానీ ఇసుక మొత్తం దగ్గర 12-13 అడుగులు తవ్వేసేసారనమాట. 13-15 అడుగులు అంత ఇదిగా తవ్వేస్తుంటే ఇంక ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. అంటే అంత లోతుకి పోతే ఎంత ఇబ్బంది అనమాట. ఒక్కోసారి ఒక గులకమ్మ ఫ్లోటింగ్ ఎక్కువైతే వర్షాకాలంలో
కొన్ని ఊర్లకు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ తవ్వకాల వలన. అప్పుడు బాధపడాల్సింది ఎవరు? ప్రజలు. వాళ్ళ ప్రజలు నష్టపోవడం వల్ల ఎవరికి లాభం? నాయకులు అప్పటికప్పుడు వచ్చి వాళ్ళకి ఏదో ఆపన్న హస్తం ఇవ్వడం కంటే ఇప్పుడే మీరు దాన్ని ముందుగానే మీరు కొంచెం ఈ ఇసుక మాఫియా వాళ్ళని కట్టడి చేస్తే ఎంత బాగుంటుంది అధికారులు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని మీరు కంట్రోల్ చేయకపోతే చాలా చాలా ఇబ్బంది పడతాం. ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూటమి గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది కాబట్టి అధికారులని కొంచెం ఫాస్ట్గా స్పందించాలి వీటిపై. ఇప్పటికి కూడా స్పందించకపోతే మనం ఏం చేయలేం. ఇలానే జరుగుతూ పోతుంటే మటుకు ఏదో ఒక విపత్తు జరుగుతుంది. ఏదో ఒకటి జరిగిన రోజు ఆ రోజు సైలెంట్గా వెళ్ళిపోతారు తప్పితే మటుకి ఆ రోజు జనాలు క్వశ్చన్ అడిగితే మటుకి తలకాయలు ఆడబెట్టుకోవాలి కూడా అర్థం చేసుకొని ఇప్పటి నుంచే చూడండి. రానున్నది వర్షాకాలం. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ